హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ సిరి హెల్త్ అండ్ ఫిట్‌నెస్. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శిరీష. సో, నేను ఈ ఛానల్‌లో మెయిన్‌గా వెయిట్ లాస్ రిలేటెడ్‌గా పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. రీసెంట్‌గా నేను బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. సో, దానికోసం నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. సో, నేను ఏమేమి చేంజెస్ చేస్తాను. నేను లైక్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే రిలేటెడ్‌గా వీడియోస్ అన్నీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అలానే ఒక డైట్ లాగా ఫాలో అవ్వకుండా, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లాగా ఫాలో అవుతూ ఉంటే మనము ఎక్కువ సస్టైనబుల్‌గా ఉంటుంది. రిజల్ట్స్ రావడం కొంచెం లేట్ అవుతుంది. బట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అలా కాకుండా డైట్ అనుకుని మనం కొన్ని డేసే చేస్తాము. తర్వాత మళ్ళీ ఆహ్, నార్మల్ లైఫ్ స్టైల్‌కొచ్చేస్తాము. మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడము, మళ్ళీ ట్రై చేయడం ఇలా కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతూ ఉంటే మనకి కూడా కొంచెము సస్టైనబుల్‌గా ఉంటుంది. మనం చేయగలుగుతూ ఉంటాము. సో, అవన్నీ చేంజెస్ అన్నీ ఏమేమి చేస్తాను అనేది నా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ప్రెజెంట్ నేను ఒకటేసారి కాకుండా ఈ వీక్ 1 ఈరోజు డిసెంబర్ నుంచి జనవరి 2026కి 1 మంత్ టైమ్ ఉంది. సో, ఈ 1 మంత్‌లో నేను ఏమేమి చేంజెస్ చేస్తున్నాను, ఏమేమి చేంజెస్ నా బాడీకి అడాప్ట్ చేస్తున్నాను. ఫస్ట్ డీటాక్స్ ఫేజ్ స్టార్ట్ చేస్తాను. సో, ఈ డీటాక్స్‌లో ఏముంటుంది అంటే లైక్ గ్రీన్ టీ మనం తీసుకోవడం గానీ, ఆహ్, జీరా వాటర్ తీసుకోవడము, ఎర్లీ మార్నింగ్ మనము హాట్ వాటర్ తీసుకోవడము, లెమన్ వాటరు ఇవన్నీ కూడా మన బాడీకి అలవాటు చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం టైం పడుతుంది అలవాటవ్వడానికి. అది ఒకటి. ఇంకా కొన్ని కొన్ని చేంజెస్ లైక్ సలాడ్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే 3500 స్టెప్స్ ఈ ఫస్ట్ వీక్‌లో నేను 3500 స్టెప్స్ పర్ డే కంటిన్యూ చేస్తాము. కంప్లీట్ చేసి ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసి సెకండ్ వీక్‌లో ఇంకొంచెం ఎక్కువ స్టెప్స్ చేయడము, లేదంటే సెకండ్ వీక్‌లో నేను కొన్ని ఒకటేసారి మనము చేంజెస్ అన్నీ అడాప్ట్ చేసుకొని మన బాడీకి కూడా టైం పడుతుంది అవన్నీ తీసుకోవాలి అంటే. అలా కాకుండా మనం వీక్ బై వీక్ కొంచెం కొంచెం ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంటే మన బాడీకి కూడా అలవాటవుతుంది. మనకు కూడా కొంచెము మెంటల్‌గా మనము ప్రిపేర్ అయ్యి ఉంటాము. సో, ఓకే. ఒకటేసారి బర్డెన్ ఇచ్చి మనం ఆపేసే కంటే కూడా స్లోగా కొన్ని చేంజెస్ అన్నీ మనము ఇంక్లూడ్ చేస్తూ ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ గ్రీన్ టీ ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను డైలీ. ఒక వెజిటబుల్ సలాడ్ అంటే మొత్తం ఫ్యాన్సీగా కాకుండా జస్ట్ నార్మల్‌గా క్యారెట్ గానీ, లేదు అంటే కుకుంబర్ ఒకటి స్లైస్ చేసి తీసుకోవడము రైస్‌తో పాటు. లేదు రైస్ కాకుండా మనము రోటీస్ ఇంక్లూడ్ చేసుకోవడము. మెయిన్ క్వాంటిటీ కంట్రోల్ పెట్టుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే క్యాలరీ డెఫిషియట్‌లో ఉండాలి కాబట్టి. అది కాకుండా డైలీ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఒకటి ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రెజెంట్ సీజన్‌లో ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతున్నాయి. సో, ఆమ్లా జ్యూస్ ఒకటి డైలీ. ఆమ్లా విత్ బీట్రూట్ ఏదైనా ఒక వెజిటబుల్ జ్యూస్ ఇంక్లూడ్ చేసుకోవడము. తర్వాత 3500 స్టెప్స్ ఒకటి. మెయిన్‌గా వాటర్ ఇంటేక్. సో, 3 లీటర్స్ ఆఫ్ వాటర్ నేను తీసుకోవాలి పర్ డే అని ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఇదే కాకుండా జీరా, ధనియా వేసి బాయిల్ చేసిన వాటర్ డే మొత్తంలో కన్జ్యూమ్ చేయడం. లేక 2-3 గ్లాసెస్ చాలు కన్జ్యూమ్ చేయాలి అని అనుకుంటున్నాను. దాంతో పాటు ఇంకా కొన్ని చేంజెస్ లైక్ చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్